వారాలు చూసి చేసినారు లిక్కర్ స్కామ్. ధన్పాల్ భాయ్, లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసారట మీటింగ్లు అని, లిక్కర్ స్కామ్ మీటింగ్లు. సార్ మరి ఇన్ని రోజులు వదిలేసి ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడంలో అంతరేం ఏంటి సార్? ఈడీని అడుగు, మాకెట్టా తెలుస్తుందయా? మేము అరెస్ట్ చేసేటట్టు చెప్తున్నాం. చేస్తే బాధ మీతోటి, చేయకుంటే బాధ మీతోటి. ఏం చేసినా బాధనే. వేసానాలి మనది చట్టం సార్. చట్టం. చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నువ్వు కూడా చేసుకోపో. మంచిగా ఛానల్ మీది. చట్టం కరెక్ట్ అడిగి నువ్వు చట్టం నడుపుతున్నావు, నువ్వు చట్టం తన పని తాను చేసుకోపోతావు కదన్నయ్య. సార్ ఇప్పుడు ఈ అరెస్టు ఎవరికి ప్రయోజనం? మీకా, కాంగ్రెస్ కా, దేశం అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. లబ్ధి పొందేందుకు కావాలని అరెస్ట్ చేసి మీ పేపర్లే అంతగానం రాసిండ్రు ఆమె అవినీతి మీద, ఆమె కరప్షన్ మీద, ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద. మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్, పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంతా జిఎస్టీ యానివర్సరీ నాడు ఈడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే, నేనే వేసిన అడ్వర్టైజ్మెంట్. నేనేమంటున్నాంటే అరెస్ట్ జరిగింది ఓకే, కానీ కావాలని మమ్మల్ని ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది, కావాలని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాం, ఇప్పుడు అరెస్ట్ చేసేది. మళ్ళీ అరెస్ట్ ఓవర్ చేసిరండి. ఇప్పుడు అరెస్ట్ చేసేది ఎలక్షన్ మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? అరవింద్తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము. ఎన్నికల ముందు చేయడం అంటే మీరు రాయలే, ప్రయోజనం పొందాలి. మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు.